ఇంటికి తిరిగి వెళ్ళిపోతూ విల్లుపురం చేరారు. అక్కడ స్నానం చేసి విభూతి పెట్టుకొని శ్రీ భగవానులను ప్రార్థిద్దామని కళ్ళు మూసుకున్నారు. ప్రార్థన చేసి కళ్ళు తెరవగానే కళ్ళ ఎదుట భగవాన్ నిల్చుని ఉండటం గమనించిన నటేశ అయ్యర్ నిర్ఘాంతపోయారు. భగవాన్, మీరిక్కడికి ఎలా వచ్చారు అని ఆశ్చర్యపోతూ అడిగారు. శ్రీ భగవాన్ చిరునవ్వుతో, నటేశ, నువ్వు నా దగ్గర్నుంచి ఎంత దూరం వెళ్ళిపోయావేమిటి అని అడిగారు. కన్నీటితో కరిగిపోయిన నటేశ్ అయ్యర్ సమాధానమియ్యలేకపోయారు. శ్రీ భగవాన్ మూర్తి తిరువణ్ణామలై వైపు నడుస్తుండగా నటేశ అయ్యర్ వెంటే నడిచారు. అలా కొంత దూరం వెళ్ళాక భగవాన్ మూర్తి అదృశ్యమైంది. కానీ నటేశ అయ్యర్కు మాత్రం తన ముందు ఆ మూర్తి వెళ్తున్నట్టే అనిపించింది. తెల్లవారేలోపు రమణాశ్రమం చేరుకున్నారు. హాలులోకి ప్రవేశిస్తూనే శ్రీ నటేశ అయ్యర్ శ్రీ భగవానులకు సాష్టాంగ నమస్కారం చేశారు. నటేశ అయ్యర్ను చూసి శ్రీ భగవానులు విల్లుపురంలో అడిగిన ప్రశ్నయే మళ్ళీ అడిగారు. నటేశ, నీవు నా దగ్గర్నుంచి ఎంత దూరం వెళ్ళిపోయావేమిటి అని అడిగారు. నటేశ అయ్యర్కు కంటి వెంట అశ్రుధార ఆగలేదు. దుఃఖంలో మునిగిపోయిన నటేశ అయ్యరు వెక్కి వెక్కి ఏడ్చారు. వంటింటిలోకి వెళ్ళి తన పనిని ప్రారంభించిన నటేశ అయ్యర్కు ఈ సంఘటన తర్వాత శ్రీ భగవానుల పట్ల పరిపూర్ణ శరణాగతి ప్రారంభమైంది. అప్పటి నుండి వంటశాలలో వారు ఎదుర్కొనే ఇబ్బందులను గురించి ఫిర్యాదు చేయలేదు. శ్రీ భగవాన్ అందరూ ఆశ్రమంలో తిరుగుతూ చూసే దేహం కారని నటేశ అయ్యర్కు అర్థమైంది. శ్రీ భగవానుల గురించి నటేశ అయ్యర్ ఒకసారి అన్న మాటలివి. మన మనసుతో అర్థం చేసుకుని అంచనా వేయగల వ్యక్తి గాని మరొకటి గాని శ్రీ భగవాన్ కానే కారు. వారి గురించి మనకేమీ తెలియదని ఒప్పుకోవలసిందే. అంతేకాదు, వారి గురించి యథార్థం చెప్పలేమని కూడా ఒప్పుకోవాలి. శ్రీ భగవాన్ గురించి నేనేమీ చెప్పలేను. ఎందువలనంటే అసలైన భగవాన్ని మాటలతో వివరించలేము. రుచి చూస్తే గాని తెలియని మాధుర్యం అది.